Hello everyone, welcome back to my channel. So ivala we are going to make Hyderabadi chicken dum biryani in a quickest way. So 40 minutes సరిపోతుంది మొత్తం బిర్యానీ కుక్ అవ్వడానికి, బట్ ప్రిపరేషన్ టైమ్ ఇస్ అడిషనల్ అండ్ మ్యారినేషన్ అందరు చేసుకుంటారు. మేము అప్పుడప్పుడు రష్లో ఉంటే మ్యారినేట్ చేసి రెస్ట్ చేయడం మాత్రం అప్పుడప్పుడు స్కిప్ కూడా చేసేస్తాము. సో ఇట్స్ టోటలీ ఆప్షనల్. ఈ రోజు కూడా చేసిన రెసిపీలో మ్యారినేట్ చేసి అయితే మేము కొంచెం సేపు వదిలేదు. నౌ లెట్స్ జంప్ ఇంటు ద ప్రాసెస్. సో 1 కిలో చికెన్ బిర్యానీకి నేను 6 కప్ రైస్ తీసుకుంటున్నా. సో ముందే మనం ఈ రైస్ మంచిగా వాష్ చేసి సోక్ చేసి పక్కన పెట్టేసుకుందాము. సో ఈ కప్తోని 6 కప్ మెజర్మెంట్. నెక్స్ట్ ఒక ఎంటీ బౌల్లో 1 కిలో స్కిన్లెస్ ఇంకా థై ఫిలెట్ మేము లెగ్ పీసెస్ కూడా తీసుకున్నాము. ఇందులో కొంచెం పసుపు, నెక్స్ట్ ఒక 1.5 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, నెక్స్ట్ సాల్ట్ 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్, 3 టీ స్పూన్స్ గరం మసాలా, 3 టీ స్పూన్స్ ధనియా పౌడర్. మేము యూజువల్గా షాన్ బిర్యానీ మసాలా ప్రిఫర్ చేస్తాము. సో ఈ ప్యాకెట్ ఫుల్ కాకుండా హాఫ్ ప్యాక్ వేసేసుకుందాము. సో ఇందులోనే హోల్ స్పైసెస్ కూడా ఉంటాయి. సో అడిషనల్గా హోల్ స్పైసెస్ వేయకపోయినా కానీ సరిపోతుంది. ఒక 1.5 కప్ యోగర్ట్ తీసేసుకుందాము. బిర్యానీ కొంచెం వెట్టుగా వస్తుంది. ఎంత యోగర్ట్ తీసుకుంటే మనకు అంత మసాలా వస్తుంది. సో మరీ వాటర్ ఉండకుండా చూసుకోండి కర్డ్ అనేసి. మరీ టూ మచ్ యోగర్ట్ కూడా తీసుకోవద్దు. ఇప్పుడు నేను మొత్తం మిక్స్ చేసుకున్నాక ఎంత కన్సిస్టెన్సీ వస్తుందో చూసుకొని అంతే కన్సిస్టెన్సీ వచ్చేలాగా యోగర్ట్ తీసుకోండి మీరు కూడా. సో ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేస్తున్నా. ఇది వేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్నాక ఒక 1/4 కప్ ఫ్రైడ్ ఆనియన్ వేసుకొని ఇది మంచిగా మిక్స్ చేసుకుందాము. ఇనీషియల్లీ వేయాల్సిన జింజర్ గార్లిక్ పేస్ట్ నేను మర్చిపోయినందుకు ఇప్పుడు వేస్తున్నా. ఒక 2 టేబుల్ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని కూడా మంచిగా మిక్స్ చేసుకొని ఇది పక్కన రెస్ట్ చేసుకుందాము. రైస్ అయ్యేలోపు ఇది మనం పక్కన పెట్టేసుకుందాము. మనం ఇనీషియల్గా రైస్ పక్కన సోక్ చేసుకున్నాం కదా, ఇప్పుడు వాటర్ కెటిల్లో హీట్ చేస్తున్నా జస్ట్ టు స్పీడన్ అప్ ద ప్రాసెస్. ఇప్పుడు ఒక పెద్ద బాండీ తీసుకొని ఇందులో మనం ఆల్రెడీ హీట్ చేసుకున్న వాటర్ వేసేసుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నా. ఎందుకంటే రైస్కి కూడా కొంచెం ఫ్లేవర్ ఇవ్వాలి మనము. ఇంకా అడిషనల్గా మనం హోల్ స్పైసెస్ కూడా వేసుకోవాలి. సో యూజువల్గా హోల్ స్పైసెస్ వేసుకుంటారు, బట్ మనం షాన్ బిర్యానీ మసాలా వేస్తున్నాం కదా, మోస్ట్ ఆఫ్ ద స్పైసెస్ అందులోనే ఉంటాయి పౌడర్తో పాటే. సో బట్ స్టిల్ మనం కొన్ని బేసిక్ స్పైసెస్ వేసేసుకున్నాము ఈ వాటర్లోనే. ఇప్పుడు నేను ఇందులో కొంచెం షాజీరా వేస్తున్నా. ఒక 1 టీ స్పూన్, ఒక 1 టీ స్పూన్ ఆయిల్ వేసేసుకుందాం. ఒక బే లీఫ్ వేసుకుందాం. ఒక్కటి సరిపోతది. ఒక స్టార్ అనీ సీడ్, ఒక 4-5 క్లోవ్స్ వేసేసుకుందాము. నెక్స్ట్ ఒక కార్డమమ్, ఒక 1/2 ఇంచ్ సిన్నమన్. ఇదంతా బాయిల్కి వచ్చినాక మనము ఇంతకుముందు సోక్ చేసుకున్న రైస్ నేను ఇందులో వేస్తున్నా. సో ఈ రైస్ ఈ వాటర్లో బాయిల్ అవ్వాలి. మొత్తం రైస్ అంతా ఇందులో ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. సో ఇది మన బిర్యానీ హండి. మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ అంతా ఇందులో ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాము. బేస్ లేయర్ మొత్తం చికెన్ స్ప్రెడ్ చేసుకొని నెక్స్ట్ విల్ స్టార్ట్ ద ప్రాసెస్. సో మ్యారినేటెడ్ చికెన్ అంతా ఇంతకుముందు చూపించిన హండీలో ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇంకా దీనిపైన నేను కొంచెం కట్ చేసిన పుదీనా ఇంకా ఫ్రైడ్ ఆనియన్ కూడా స్ప్రెడ్ చేసేస్తున్నా. సో యూజువల్గా అందరూ చాలా పెద్ద హండీ ఉంటేనే బిర్యానీ చేయొచ్చు, లేకపోతే చేయలేము అన్న పర్సెప్షన్ ఉంటుంది. సో ఈ వీడియో చేయడానికి మెయిన్ ఇంటెన్షన్ వచ్చేసి ఈ చిన్న సైజ్ హండీలో కూడా లైక్ అట్లీస్ట్ 6-7 పీపుల్కి సరిపోయేంత బిర్యానీ మనం చేసేసుకోవచ్చు. సో మా ఫ్రెండ్స్ ఊరికే చెప్తూ ఉంటారు, వాళ్ళు పెద్ద పెద్ద బాండీ తీసుకొని అంటే బిర్యానీ అంతా ఇది మ్యారినేషన్ ఇంకా రైస్ స్ప్రెడ్ చేసినాక కూడా కొంచెం గ్యాప్ ఉండాలి కాబట్టి అట్లా పెద్ద గిన్నెనే సరిపోతుందని పెద్ద గిన్నె కొనుక్కొని ఇంకా అందులో కూడా అప్పుడప్పుడు ఫ్లాప్ అయిపోవడము, ఎందుకంటే కింద మాడిపోవడము అట్లా అవుతుంది. ఇక్కడ నేను యూజ్ చేసే ఈ హండీ ఏమో చాలా థిక్ ఉంటుంది, బేస్ కూడా చాలా థిక్ ఉంటుంది. సో మాకు ఎప్పుడు టచ్‌వుడ్ ఎప్పుడు మాడలేదు, ఎప్పుడు మంచిగానే వచ్చింది. సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. ఇంతకుముందు మనం రైస్ బాయిల్ చేసుకోవడానికి పెట్టుకున్నాం గదా, ఇప్పుడు మనం రైస్ ఎంత కుక్ అయిందో చూసుకోవాలి. ఆహ్, ఓవరాల్ ఇదొక 80% దాకా కుక్ అయితే చాలు మనకి. ఎందుకంటే మళ్ళీ మనం దమ్ పెట్టేస్తాం కాబట్టి ఆ చికెన్ కుక్ అయ్యేటప్పుడు వచ్చే స్టీమ్‌తోని ఆ రిమైనింగ్ రైస్ కుక్ అవ్వాలి. సో ఇప్పుడు మేము చూసుకుంటున్నాం ఆల్మోస్ట్ ఒక 80% కుక్ అయింది. మనం టచ్ చేస్తే తెలిసిపోతది రైస్ కంప్లీట్‌గా కుక్ అయిందో లేదో. ఇప్పుడు ఈ ఒక పెద్ద స్ట్రెయినర్ తీసుకొని ఇందులో నుంచి రైస్‌లో ఉన్న వాటర్ అంతా స్ట్రెయిన్ చేసుకొని
మనం పక్కన మ్యారినేట్ చేసుకున్న హండీలో మంచిగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. సో, పెద్ద స్ట్రైనర్ వాడడం వల్ల ఏమవుతదంటే, మనం రైస్ విరగకుండా ఈజీగా స్ప్రెడ్ చేసుకోగలుగుతాము మన బిర్యానీ హండీలోకి. ఇట్లా చూపిస్తున్నట్టు. రైస్ అంతా కంప్లీట్‌గా ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాక, పైన లేయర్ మాత్రం మనం ఘీ వేసుకుందాము. అట్‌లీస్ట్ 3 హీప్డ్ టేబుల్ స్పూన్స్ మాత్రం ఘీ వేసుకోవాలి. ఎందుకంటే మనం మ్యారినేషన్‌లో ఆయిల్ వాడినాం. సేమ్ టైమ్ రైస్ బాయిల్ చేయడానికి కూడా ఆయిల్ వాడినాం. ఇప్పుడు నేను దీనిపైన స్టీమ్ ఎక్కువ ఎస్కేప్ కాకుండా ఉండడానికి ఈ వెయిట్‌గా ఉండడానికి నేను ఇవి పెడుతున్నా. అల్యూమినియం ఫాయిల్ పెట్టుకొని గూడా దానికి కొన్ని హోల్స్ పెట్టుకోవచ్చు. అట్లయితే మాకు కొంచెం వాటర్ ఉండిపోతుండే. మేము ఇంకా ఈ మెథడ్‌కి స్విచ్ అయిపోయినాము. ఇప్పుడైతే ఎగ్జాక్ట్ పర్ఫెక్ట్ కుక్ అయిపోతది. సో ఈ పెద్ద స్టవ్ పైన మనం ఒక 5 మినిట్స్ హై 5 మినిట్స్ లో పెట్టుకుందాము. నెక్స్ట్ మీడియం స్టవ్ పైన షిఫ్ట్ చేసేసుకొని 15 మినిట్స్ లో పెట్టుకుందాం. అండ్ ఫైనల్గా చిన్ని స్టవ్ పైన ఒక 15 మినిట్స్ లో పెట్టేసుకోవాలి. తర్వాత ఒక 15 మినిట్స్ వదిలేద్దాము. తర్వాత ఇట్ ఈస్ గుడ్ టు సర్వ్. ఈలోపు మనం క్యూకంబర్ రైతా చేసుకుందాం. సో యూజువల్గా మేము గ్రేవీ కర్రీ ఏం ప్రిఫర్ చేయము బిర్యానీకి. సో అందుకనే రైతా చేస్తున్నా. యూజువల్ కంటే కొంచెం డిఫరెంట్ క్యూకంబర్ రైతా. సో, ఫస్ట్ నేను ఒక 300 గ్రామ్స్ దాకా యోగర్ట్ తీసుకొని, కొంచెం వాటరీ టెక్స్చర్ ఉండాలి. దీన్ని మంచిగా బీట్ చేసేసుకుంటున్నా. సో, స్మూత్ అయిపోతది గదా! ఇంకా నేను ఇప్పుడు చూపించిన క్యూకంబర్‌లో ఒక హాఫ్ క్యూకంబర్ మాత్రమే వాడుతున్నా. ఎందుకంటే కర్డ్ రేషియో గూడా కొంచెం తక్కువుంది గదా! ఫుల్ క్యూకంబర్ ఏస్తే మరీ ఓవర్ అయిపోతది. సో, హాఫ్ క్యూకంబర్ మాత్రమే గ్రేట్ జేసి ఇందులో ఏస్తున్నా. ఇంకా కొంచెం అనియన్ మాత్రం కట్ చేసుకొని ఇందులో ఏసేస్తా. ఇంకా సాలడ్‌కి గూడా అనియన్, ఇంకా రిమైనింగ్ క్యూకంబర్ అండ్ అనియన్ కట్ చేస్తున్నా. ఆనియన్ గూడా ఏసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని, ఇందులో లాస్ట్‌కి కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ ఏసుకుంటే అయిపోతది. అంతే. వెరీ సింపుల్ క్యూకంబర్ రైతా. అండ్ క్యూకంబర్ రైతా ఇస్ రెడీ. సో ఫస్ట్ 10 మినిట్స్ మెయిన్ స్టవ్ పైన అయిపోయింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ మీడియం స్టవ్ పైన షిఫ్ట్ చేసాము. సో ఇది ఒక 15 మినిట్స్ ప్రాసెస్. లాస్ట్ 15 మినిట్స్ కూడా అయిపోయింది. ఇంకొక 15 మినిట్స్ వదిలేసినాము. ఇప్పుడు తెలిసి ఈ హండీ అంతా బిర్యానీ చేసుకున్నాం గాబట్టి, ఇప్పుడు మిక్స్ చేసుకోవడం కొంచెం ఛాలెంజింగ్ పార్ట్. అందుకని మనం ఇంకొక సెపరేట్ ఎంప్టీ బౌల్ తీసుకొని, ఒక హాఫ్ క్వాంటిటీ అందులోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకుందాము. చేసుకొని కొంచెం జెంటిల్‌గా మిక్స్ చేసుకుందాము. రైస్ బ్రేక్ గావద్దు. అది చాలా ఇంపార్టెంట్ పార్ట్. సో, ఇప్పుడు మేము చూపిస్తున్నట్టు కొంచెం అడుగు నుంచి, కింద నుంచి చికెన్ పీసెస్ ఇంకా రైస్ గూడా వచ్చేలాగా బిర్యానీ తీసుకొని మంచిగా మిక్స్ చేసుకుందాం. అంతే. సో, బేసిక్‌గా ఈ బిర్యానీ వచ్చేసి మా హస్బెండ్ రెసిపీ. నాది గాదు. ఇన్ని ఇయర్స్ నుంచి తినే చేస్తున్నాడు. నాకసలు ఐడియా గూడా లేదు ఎంత రేషియో, ఎంత క్వాంటిటీ మిక్స్ జేయాలో. సో, తన హెల్ప్ తీసుకొనే నేను ఈ వీడియో చేసిన మొత్తము. ఈ వీడియో చేసే ప్రాసెస్‌లో నాకు యాక్చువల్‌గా తెలిసింది. లైక్ ఎంత క్వాంటిటీ పడతది ఈచ్ అండ్ ఎవ్రీ ఇంగ్రీడియెంట్ అని. సో, యాహ్! ఆల్ క్రెడిట్స్ టు హిమ్. సో, ఇప్పుడు బౌల్‌లో ఉన్న బిర్యానీ గూడా జెంటిల్‌గా మిక్స్ జేసేసుకుందాం. సో దట్ మనకి గ్రేవీ ఇంకా ఈ వైట్ రైస్ మంచిగా మిక్స్ అయిపోతది. చాలా ఇట్లా రిగరస్‌గా కలపొద్దు. కొంచెం చూపిస్తున్నట్టు కొంచెం జెంటిల్‌గా కలుపుకోవాలి. అంతే. ఇట్ ఈస్ ఆల్ గుడ్ టు సర్వ్. చూస్తుంటే మళ్ళీ గూడా తినాలనిపిస్తుంది నాకు బిర్యానీ. ఆల్మోస్ట్ 2 వీక్స్ అయిపోయింది ఇది జేసి. సో, అయిపోయినంక ముందు చెప్పినట్టు ఇంకొక 15 మినిట్స్ అట్లా రెస్ట్ జేయాలి మనము. రెస్ట్ జేస్తేనే ఇంకా కొంచెం రైస్ మంచిగా సెపరేట్ అయిపోతది. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! కైండ్ ఆఫ్ ఎమోషన్ ఇది. చాలా బా వచ్చింది. అండ్ టూ మెనీ ఫ్యాన్స్ గూడా ఉన్నారు ఈ బిర్యానీకి హానెస్ట్‌గా చెప్పాలంటే. So yeah, that's it for today's vlog. Thank you so much for watching till end. Please do like, share and subscribe and stay tuned for more videos. Thank you.